వాళ్ళు రాశారు నో మాయా 70 గాయా అని. ఇది వచ్చేసాను, ఇదే అనమాట స్టాచ్యూ. సూపర్ ఉంది కదా, నాకైతే బాగా ఇలా కూర్చొని వెళ్ళాలి ఇక్కడ, లేకపోతే తలకాయ పగిలిపోయింది, టెంకాయ పగిలినట్టు. ఎన్ని డబ్బులు ఇచ్చినా కొన్ని అవో అనమాట. ఇలాంటి టైంలో ఇది ఒకటి. ఇక్కడైతే కోట్లింగాలంట, చూద్దాం. వెళ్ళిపోదాం లోపలికి మనం. అసలు ఎక్కడ ఆగేది లేదు, బట్ ఇంత స్పీడ్ కాదు, చిన్న చిన్న ఎక్స్ప్లోర్ చేయండి. ఎందుకంటే కొద్దిగా ఆయాసం ఎక్కువ వస్తుంది ఇక్కడ, మీకు అర్థమైపోయింది నేను ఆ మాటల్లోనే. ఇటు వెళ్దాం, కోట్లింగాలంట, చూద్దాం ఇక్కడెక్కడ జనాలు వెళ్తున్నారు అలానే లోపలికి. ఎవరు లేరు, సింగిల్ 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 వెళ్ళిపోవడమే దూసుకొని లోపలికి. అసలు నిజంగా ఇవి న్యాచురల్గా మేడే అసలు, అంటే నిజంగా చాలా 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 గ్రేట్. ప్రకృతి నిజంగా ఎన్నో అందాలు చూపించింది, అలాగే కోపం వస్తే విధ్వంసం కూడా చూపించింది. వస్తున్నారు వెళ్ళిపోయి కొంతమంది. ఇది కూడా ఎయిర్కి సంబంధించింది పెట్టారు, బట్ అందులో లేదు ఇది. చిన్న చిన్నవి దారు నిజంగా ఎలా వేడే, నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. గ్రేట్ అబ్బా, గ్రేట్ గ్రేట్, మామూలు రెడీ. చూడు ఇక్కడ చూడండి, మరి చిన్న దారులు, చిన్నవి అంతే. అమ్మో అంతా ఇరుకు ఇదంతా. చూడండి, ఒక్క మనిషే పోగలరు, ఇద్దరు రాలేరు దీంట్లోంచి. 1 పర్సన్ ఓన్లీ అంతే, ఇంకా 2వ పర్సన్ రాలేడు. ఇటు ఇరక్కపోవడమే, ఇరుకుడే ఇరుకుడు ఇక్కడ. ఇంకెంత దూరం ఉంది ఇటు? లెట్స్ ఎక్స్ప్లోర్. ఇక్కడ చూడండి పైన, ఇదేనా లాస్ట్? వామ్మో ఇది చూడండి, ఇక్కడ అసలు నేను పడతానా ముందు. వామ్మో వామ్మో, అసలు మామూలుగా కాదు. ఇక్కడ చూడండి రాళ్ళు, అసలు నిజంగా చాలా చాలా అంటే చాలా విచిత్రం కొన్ని చూస్తే. అసలు ఒకదానికి ఒకటి అసలు అలానే కంబైండ్ అయ్యి మొత్తం నిలబడి ఉంది, మొత్తం కొండ మొత్తం. ఇది ప్యూర్ స్టోన్స్, ఫుల్ గట్టిగా, మామూలు గట్టిగా లేవు. మరి వర్షం పడితే లోపలికి వర్షం నీళ్ళు వస్తాయి రావో తెలియదు, కానీ నాకైతే ఇంకా చాలా ఉంది. ఇటు వెళ్తే మాయా మందిరం అంట, ఇటు వెళ్తే పాతాళగంగ. ఫస్ట్ పాతాళగంగలో అయితే చూద్దాం. ఎయిర్ లోపలికి పంపుతున్నారు, కింద అసలు ఎయిర్ లేదు కదా, అందుకే చెల్లి పాతాళగంగ ఎక్కేది. ఇక్కడ ఇలా బెండ్ అయ్యి వెళ్ళిపోవాలి లోపలికి. ఇక్కడ ఏ వాటర్ ఉన్నాయంట కొన్ని, చూద్దాం. నేను ఎగబడుతున్నారు, అప్పో వీడ కొన్ని వాటర్ ఉన్నాయి, మనం ఎక్కడ మనం అయితే కొన్ని వాటర్ తీసుకొని నీరు వేసుకొని వెళ్ళిపోదాం. చేపలు కూడా ఉన్నాయి చిన్న చిన్నవి. వద్దు బాగా
మావాడు డీసెంట్ కూర్చొని ఉన్నాడు. మాయా మందిరం చూద్దాం ఏం మాయ ఉన్నాడు అసలు. అమ్మ కొద్ది తల రావట్లేదు. ఎన్ని డబ్బులు ఇచ్చినా కొన్ని అవో అనమాట. ఇలాంటి టైంలో ఇది ఒకటి అలాంటి సుఖం ఇది మాత్రం చల్ల గాలి సూపరు. ఇంకా మనం వెళ్ళిపోదాం, డైరెక్ట్ గిట్ అయితే వెళ్ళిపోదాం. అడ్వెంచరస్ వామ్మో, ఇది చూడండి ఎంత కిందికి ఉందో. ఇక్కడ చూడండి అన్నీ ఇదే అనమాట మాయా దీపం, మాయా మందిరం. ఇదేం మాయా మందిరం నాకు అర్థం కాదు. ఏముంది ఇక్కడ? ఇక్కడ ఇదే పెట్టారనమాట. ఇక్కడ చూడండి వాళ్ళు రాశారు నో మాయా 70 గాయా అని. ఇంట్రెస్టింగ్ అనమాట, ఇలాంటివి మంచి ఇంట్రెస్ట్. 70 రూపీస్ అందరికి మూతులు ప్లేస్ అన్నీ ఉన్నాయి ఇక్కడైతే. మాయలే తొక్కలేదంట. చూడండి ఎంత పైన ఉన్నాయో. అమ్మో, మాయా మందిరం అన్నారు. పోయిన వాళ్ళు నిజంగా మాయే, మోసం అంతా ఏమి ఉండదు అక్కడ, పోవడం వేస్ట్. ప్రజెంట్ అయితే ఇంకా అవుట్కి వెళ్ళిపోదాం. మొత్తం కవర్ చేసాం ఈ రూట్లో. ఇంకా పైన ఏమైనా ఉంటే కవర్ చేద్దాం. అమ్మో నిజంగా కన్ఫ్యూజన్. ఇవైతే ఒక్కళ్ళు వస్తే వాడు కన్ఫ్యూజన్ అయితే చచ్చిపోతాడు. బయటకి ఇవి కానీ లేకపోతే నిజంగా అల్లాడిపోతాం. అలానే ఇవి ఉన్నాయి రూట్స్. సరే డైరెక్ట్ బయటకు కలుసుకుందాం. మనం అయితే బయటికి వెళ్ళిపోదాం. బయటకంటే బయటికి కాదు, ఇక్కడలోంచి కొద్దిగా పైకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ చూపించా కదా నేను, 1 పర్సనే అంతే, ఎక్కువ వెళ్ళాడు నుంచి. ఒకే 1 పర్సన్. ఎక్స్క్యూజ్, అందరూ సెల్ఫీలు ఫోటోలు. అమ్మా బయటకు అయితే వచ్చేసాం దాదాపు అనుకుంటా, ఎందుకంటే కొన్ని పైకే ఉన్నాయి డైరెక్ట్గా. మనమైతే హోటల్ మరి కూడా చూసేసాం కదా, ఏందో చూపించేసాం మీకు. ఇక్కడ డైరెక్ట్ బయటకు వెళ్ళిపోతాం. అక్కడ అదే రాసింది హోటల్ మరి, అవుట్ అయితే సైడ్. ఇంకా ఇదే అనుకుంటా లాస్ట్ సీటు. ఇక్కడ జనాలు సెల్ఫీలు మామూలు దిగట్లేదుగా. ఇంకా అదే చూసారా, ఫొటోస్ కూడా తీస్తున్నారు అనమాట. కాపీస్ అయితే ఇస్తున్నారు, ఫోటో కాపీ. ఎంతో ఏమిటో తెలియదు కానీ చలపతి రెడ్డి హాల్ ఇక్కడ ఈ సైడ్ ఫొటోస్ తీస్తున్నారు. ఈ చలపతి రెడ్డి హాల్ అంట. ఇక్కడ ఎక్కడ హాల్ ఉందో అర్థం కాలేదు. ఇక్కడ ఫొటోస్ తీస్తున్నారనమాట. ఇంకా ఇటు లోపలికి వెళ్ళిపోతే ఇంకా మొత్తం చూసేయచ్చు. ఇటు ఎగ్జిట్ అనమాట, బయటికి వెళ్ళిపోదాం మనం అయితే. మన ఫ్యామిలీ ఇంకా రాలేదు, అనుకున్నారు వాళ్ళు. బయటికి వెళ్ళిపోదాం డైరెక్ట్. ప్రజెంట్ మన సిచ్యువేషన్ అయితే ఇది. అసలు చెమటలతో మామూలుగా తడిసిపోయాం అనమాట. అమ్మో, అయితే మంచి ఎక్స్పీరియన్స్, బాగుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరైనా ఈ బెలూన్ గుహలు ఎవరైతే విజిట్ చేశారో వాళ్ళైతే పక్కాగా
కామెంట్ చేయండి. ఏ టైంకి విజిట్ చేశారో, ఎంతసేపు ఉన్నారు, ఏమేమి ఎక్స్ప్లోర్ చేశారో. నేనైతే దాదాపు మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను, ఏమేమి ఉన్నాయి లోపల మొత్తం. మీరు కూడా ఎక్స్ప్లోర్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మీరైతే సపోర్ట్ నాకు ముఖ్యం. ఇంకా జనాలు అయితే వస్తూనే ఉన్నారు. మరి టైమింగ్స్ ఏమో తెలియదు నాకైతే, నేను అంత గమనించదు టైమింగ్స్ అయితే చూసి చెప్తాను మీకు ఎప్పటి నుంచి ఎంతవరకు ఉండిద్దో ఇది మాత్రం. ఇంక ఇక్కడికి వచ్చేసింది దాదాపు ఎగ్జిట్ అనమాట. ఇదైతే వెళ్ళిపోదా మనం అయితే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక్క చోటే లైట్ ఓవరాల్గా మొత్తం మీద. అబ్బో కూర్చోడానికి కూడా కొన్ని చిన్న చిన్న బెంచెస్ అయితే అరేంజ్ చేశారు వీళ్ళు. ఇంకా మనం వెళ్ళిపోదాం పైకి, ఎవరి కోసం ఆగేది లేదు. కొద్దిసేపు వెయిట్ చేద్దామంటే వెయిట్ చేద్దాం కొద్దిసేపు. ఇక్కడ వెయిట్ చేసి ఇక్కడ కూర్చొని పైకి అయితే వెళ్ళిపోదాం. కనబడుతున్నాయి కదా స్టెప్స్, ఇంకా అది ఎక్కేసి పైకి అయితే వెళ్ళిపోవాలి. అబ్బా, ఇంకా దీని తర్వాత మేము యాగంటి ఉంది కదా టెంపుల్, అది కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. సరే ఏం తినలేదు ఇంకా, ఏమైనా తినేసి స్టార్ట్ అయిపోవాలి. డైరెక్ట్ తిన్న తర్వాత అయితే ఇంకా మళ్ళీ మాట్లాడుకుందాం మనం. అప్పటి వరకు ఈ వీడియో మాత్రం చూస్తూనే ఉన్నాను ఎన్నిసార్లు అయినా. కింద నుంచి పైకి అయితే వచ్చేసాను నేనైతే, అలిసిపోయా. ఇటు వెళ్ళిపోవాలన్నమాట కిందకి. కింద చూపించేది అందరూ వెళ్తున్నారు, ఇంకా చాలా మంది అయితే కిందకి. ఇంకా మనం బయటికి వెళ్ళి ఏమైనా తినేసి స్టార్ట్ అయిపోదాం. అందరూ భయంకరమైన రెస్టులు తీసుకుంటారు, మామూలు అయితే అక్కడ కూర్చోండి. అలసిపోయారు అనుకుంటే వీళ్ళంతా. అబ్బా, ఇక్కడ చల్లగా ఉంది, బాగా ప్రశాంతంగా. మా వాళ్ళు అయితే రెస్ట్ తీసుకుంటారు అందరూ ఇక్కడ. ఓవరాల్ గా అందరూ అయితే ఫుడ్ అన్ని తెచ్చుకొని ఇక్కడే తింటున్నారు. అక్కడ చిల్డ్రన్స్ బాగా ఆడుకుంటున్నారు. ఆ ఏరియా మొత్తం చూడండి, మొత్తం ఆడుకోవడానికి అయితే బాగా పెట్టారు వీళ్ళు. మా అల్లుడు కూడా అయితే వచ్చాడు నా దగ్గరికి. హాయ్ చెప్పరా, హాయ్ చెప్పు. హాయ్. మీకు బుద్ధుడు స్టాచ్యూ అయితే చూపిస్తా. ఇప్పుడు మేము వచ్చినప్పుడు అయితే తక్కువ ఉన్నాయి కార్స్, ఇప్పుడు చూడండి ఎన్ని. నిజంగా మంచి బిజినెస్ వీళ్ళకైతే, టూరిజం వాళ్ళకి మంచిగా డెవలప్ చేయొచ్చు, ఇంకా చాలా చేయొచ్చు. బట్ మనం దాన్ని జడ్జ్ చేయలేం కదా. ఇంకా వస్తూనే ఉండదు అనమాట జనాలు. చూడండి కార్లు వస్తూనే ఉండదు. ఇక్కడ ఒంగోలు డిస్టిక్ ఉంది కదా, ఆ డిస్టిక్ మొత్తం ఇంకా దాదాపు ఇవి ఏరియాస్ అనమాట. స్కూళ్ళలో ట్రిప్ అంటే ఇదే. ఇంకా బెలూన్ గృహాలు ఒకటి, యాగంటి, ఇవే తీసుకొస్తారు స్కూల్ నుంచి. మేము కూడా అప్పుడు చిన్నప్పుడు చాలాసార్లు వచ్చింది కానీ తీసుకెళ్లేవారు, కానీ మనం ఆ రోజుల్లో వెళ్ళేవాళ్ళం కాదనమాట. అలా ఉండేది మన డెడికేషన్ ట్రిప్స్ అంటే. ఇప్పుడు ట్రిప్స్ అంటే అసలు మామూలుగా ఉండదు మనతో ముచ్చట. ఇంకా మనమైతే స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం. స్టాచ్యూ అయితే మీకు చూపిస్తాను. ఆయనకే ఉంటుంది చూడండి, కనబడుతుంది మీకు? కనబడట్లేదు అనుకుంటా, క్లారిటీగా చూపిస్తాను మీకైతే. అదే అనమాట, ఓడుతుంది కదా. అసలు ఎండాకాలం ఎలా ఎండిపోద్దో మొత్తం అలా అయితే ఎండిపోయేది. ఇంకా నేనైతే స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదే అనమాట స్టాచ్యూ. సూపర్ ఉంది కదా, నాకైతే బాగా నచ్చింది ఇది. ఇంకా టైం వచ్చేసి 3 అయింది నియర్లీ, ఇంకా భోజనం అయితే చేయలేదు. నమస్తే ఓకే బెదరు బాయ్.